వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. దుండగుడు రాయితో దాడి చేశాడు. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మ గాయమైంది. ఈ దాడి రాజకీయంగా హీట్ రేపుతోంది. దాడి టీడీపీ కుట్రని వైసీపీ ఆరోపిస్తుండగా కొత్త డ్రామాకు తెరలేపారని టీడీపీ అంటోంది. మరోవైపు దాడిని పలువురు నేతలు ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్టేనా? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ లీడర్ షేక్ బాజీ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు పెంటపాటి పుల్లారావు గారు, అసలు నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తున్నారు? మీ స్పందన ఏంటి? ఒకటి రెండు విషయాలు. తప్పకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ లో చాలా హేట్ క్యాంపెయిన్ అయిపోయింది కదా. అది ఏ పక్కన చూసినా పవర్ కోసం హేట్ క్యాంపెయిన్ అవన్నీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ హేట్ కూడా ఫోకస్ అయిపోయాడు. హేట్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వెళ్ళిపోతాడు, అయిపోయింది, రాక్షసుడు, ఇవన్నీ అంటున్నారు కదా మాటలు. ఇది ఒక ఎలక్షనే కదా, అంత విశేషంగా క్యాంపెయిన్ తీసుకొస్తే ఆ ఫీలింగ్ ఆఫ్ హేట్రేట్ వచ్చిందని నేను భావిస్తున్నా. అది ఒక పక్కన రెండోది కూడా సెక్యూరిటీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీకి కూడా నాకు అదే అనిపిస్తుంది. అంత ఆయన ఫోకస్ అవ్వని మనిషి అలా ఓపెన్ గా తిరుగుతున్నాడంటే ఇది ఒక ఇన్విటేషన్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక హేట్ క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది పూర్తిగా. ఇది ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వెనకాల ఎవరున్నారు, వాళ్ళ ఆశలు ఏంటి, చేసిన వాళ్ళు వాళ్ళ గుర్తింపు కోసం చేశారా, ఎవరైనా పురమాయించారా, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో కలిసేది అని బయటికి తీయాలి, అర్జెంట్ గా తీయాలి. తీసి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చేయాలి. ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో సాధారణంగా ఇలా మిగతా రాష్ట్రాల్లో జరగటం లేదు, చాలా వరకు సేఫ్ గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఈ ఇబ్బందులు వస్తున్నాయని మనకు ఓపెన్ గా కనపడుతుంది. నేనేం కొత్త నిజాలు ఏం చెప్పట్లేదు, అందరికి తెలిసిందే. సివియర్ పోలరైజేషన్ ఉన్నది, హేట్రెడ్ ఉన్నది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కింద కనుక రాయబడి ఉంటే కన్ను కూడా దెబ్బతినేది. చాలా సీరియస్ ఇంజరీ. యాక్సిడెంట్ గా తప్పిన తర్వాత అది ఒక స్లింగ్ షాట్ అన్నారు. అంటే అది ఏదో రాయేసరలేదు, ల్యాండ్ గా ఒక అది ఏమంటారు, క్యాటపల్ట్ అంటారా ఏమంటారు, స్లింగ్, దాంతో విషయం రాయాలి. చాలా ప్రమాదమైన విషయం. సో తప్పకుండా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఎంటర్ అవ్వాలి. ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఎవరికి అప్పచెప్పాలి, ఎలా చేయాలి చూడాలి. ఎందుకంటే ఇది అరకట్టాలి ఇమీడియట్ గా. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఏ పొలిటికల్ పార్టీ వెనకాల ఉంటే అది మీద ఏ యాక్షన్ తీసుకోవాలి అదే ఆలోచించాలి, అర్జెంట్ గా చేయాలి. ఏదో ఎలక్షన్ అయిపోయాక చేయడం కాదు, ఇది యాక్షన్ మాత్రం జరగాలి. ఎందుకంటే ఆ ఇంజరీ కొద్దిగా ఇంకొక పక్కనకి వెళ్ళి ఉంటే సీరియస్ అయిపోతుంది కదా. అబ్సల్యూట్లీ అవును, చాలా సీరియస్. కొంచెం కిందకి తగిలి ఉంటే కన్నే పోయే పరిస్థితి. రెండోది ఈ భాగం ఇటువైపు భాగాల్లో కానీ ఇంకెక్కడైనా తగిలింటే కొంత వేరే ప్రమాదం కూడా చోటు చేసుకునేదని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. హెడ్ ఇంజరీ, సీరియస్ ఇంజరీ అయిపోతుంది, చాలా సీరియస్ ఇంజరీ. ఇది ఏదో జోక్యంగా చేస్తున్నారు అది మనం అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక సీరియస్ గా మనం తీసుకోవాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ డెఫినెట్ గా ఇది కొంచెం ఇంత టెండెన్సీ వచ్చిందంటే ఎలక్షన్ లో మనం చాలా బాధపడాలి. ఆంధ్రప్రదేశ్ వర్స్ట్ స్టేట్ అయిపోయింది ఈ విషయంలో అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇది తగ్గాలి. పొలిటికల్ పార్టీస్ కూడా కొంచెం సీరియస్ గా ఉండాలి. ఆయనకి తర్వాత ఈ సార్కాస్టిక్ కమెంట్స్ ఇవన్నీ అనవసరం. ఎవరికో ఇంజరీ అవ్వదని చెప్పగానే అది ఇంకా మనం అది ఇంజరీ గురించి మాట్లాడాలి కానీ వ్యక్తి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక బస్ యాక్సిడెంట్ అవ్వింది, ఒక బస్ యాక్సిడెంట్ లో మనకి ఇష్టం లేనోడు లేకపోతే ఒక చెడ్డోడికి ఏదో యాక్సిడెంట్ అవితే అది కాదు కదా, యాక్సిడెంట్ అవ్వింది. ఇది ఆలోచించాలి. ఈ వైలెన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు చూడాలి, పోలీస్ ఏం చేస్తారు చూడాలి, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు బికమ్ వెరీ సీరియస్ ఇంజరీ, వెరీ సీరియస్. ఎవరు హేట్ మాత్రం ఆయన మీద షేర్ చేస్తున్నారని మనకి తెలిసిన నిజమే. అది తగ్గాలని కూడా ఇంపార్టెంట్. రైట్. షేక్ బాజీ గారు మీ స్పందన ఏంటి సార్? బాజీ గారు మీరు మ్యూట్ లో ఉంది, ఆడియో ఆన్ చేయండి సార్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇది ఇందులో ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం. ఇది ఖచ్చితంగా దుశ్చర్య అండి. దీన్ని ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి వ్యవస్థని
మన యొక్క ప్రజల ముందుకెళ్ళి మన యొక్క స్థానాన్ని మనం చెప్పేటప్పుడు ఆ అవకాశాన్ని మనం ఇవ్వాలి, కానీ ఏ వ్యక్తిని కూడా ప్రతిఘటించేటువంటి పనులు మనం చేయకూడదు. ఇలా చేయటం అనేది మనం ఖండించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అటువంటి చర్యలు మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒకటేంటంటే, ఎప్పుడైనా సరే చరిత్రలో ఒకనాడు అమిత్ షా గారి మీద రాళ్లు వేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి సంఘటన కానివ్వండి, ఆనాడు కూడా అలిపిరి సంఘటన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తర్వాత తిరుపతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయటం కానివ్వండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాయి కానీ, ఇవన్నీ కూడా ఎన్నికలలో ఒక ప్రభావితం చేసే అంశాలుగా బాధ అవుతాయి అని చెప్పినటువంటి ఆలోచనలు జరిగేటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తప్పు. ఇది పార్టీలు ఎవరైనా కానీ దీన్ని ప్రజాస్వామ్యంలో మనం ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఎవరు కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు, ఉపేక్షించేటువంటి వాతావరణం లేదు. ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ రేపటి లోపల 24 గంటల లోపల ఈ సంబంధించినటువంటి సంఘటన వివరాలు ఇమ్మంది కాబట్టి పోలీసులు కూడా ఆల్రెడీ వేలు ముద్రలు అవి తీసుకున్నటువంటి క్రమంలో పూర్తిగా దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది క్యాడర్ బాల్ అయింది అనుకోండి, క్యాడర్ బాల్ అంటున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. క్యాడర్ బాల్ అయింది అనుకోండి, ఆకతాయి పనే లేదా పార్టీ పనే, లేకపోతే పార్టీ కోసం ఎవరైనా కోపం ఉన్నటువంటి వ్యక్తి పని అనేది మనం నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సానుభూతి కోసమో లేకపోతే కోపం కోసం ఉపయోగించేటువంటి ప్రక్రియ ఎన్నికలు కాకూడదు సతీష్ గారు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జరిగింది. వాతావరణం నిన్న జరుగుతూ ఉంది. నిన్న వెళ్తా ఉన్నటువంటి సంఘటనలో ఎన్నికల కమిషన్ కూడా కొన్ని అంశాలు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అప్రస్తుతం అయినప్పుడు కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, చెట్లు నరకటం కానీ, కరెంటు తీయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ లేదు కదా కాబట్టి మనం ఎవరు చేస్తే మనం కనపడం కదా అనేటువంటి భావన ఆ దుశ్చర్య పాల్పడేటువంటి వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఈ వైర్లు కట్ చేసేటువంటి క్రమం ఎప్పుడైతే జరుగుతుందో, కరెంట్ తీసేటువంటి చీకటి ఎప్పుడైతే ఏర్పడుతుందో మాకేమి ఇబ్బంది లేదనేటువంటి ఆ యొక్క భద్రత ఆ వ్యక్తి యొక్క దుశ్చర్యకి ఆ ప్రోత్సహించినటువంటి పరిస్థితి కలుగుతుంది. పెద్దలు పుల్లారావు గారు చెప్తున్నట్టుగా అది మనం ఇన్వైట్ చేసేటట్టుగా ఉండకూడదు చేసేటువంటి పనులు కూడా. షేక్ బాజీ గారు అంటే ప్రధాని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకా ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కానీ, ఇక ప్రధాన రహదారులు కాకుండా కొన్నిసార్లు వేద ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో కరెంట్ ఆపడం, లేదంటే వైర్లు ఎత్తడం అనేది కామన్గా జరిగేదే. అటు వినాయకుడి నిమజ్జనం ఆ సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇది కామన్గా జరుగుతుంటుంది. లేదంటే వాళ్ళు వెళ్ళే వాహనానికి అది ప్రమాదం, లేదంటే అక్కడ నుంచి వెళ్ళే వాహన శ్రేణికి కానీ మిగతా వాళ్ళు కూడా ప్రమాదం అని ఇలా చేస్తుంటారు రెగ్యులర్గా. మీకు నేను అనేది అదేనండి, ఇందాక సమస్య ఉత్పన్నం అవటానికి ఉన్నటువంటి అవకాశాలని కలిగించేటువంటి పనులు జరిగినా అవి కూడా ఇబ్బందులు అవుతాయని చెప్తున్నానండి. అది చెయ్యాలా చేయకూడదు అనేది కాదండి. కరెంటు లేకపోవటం అనేది దుశ్చర్య పాల్పడేవాడికి ఒక అవకాశంగా మారిందని చెప్తున్నానండి. రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ఘటన పైన? అటు నిన్న ఘటన జరిగిన పరిణామం, ఈరోజు దానికి సంబంధించి విరామం కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఖండించారు, అలాగే ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, కేటీఆర్, చాలామంది ఇంకా 1/1 వైఎస్ షర్మిల కూడా ఈ దాడి దురదృష్టకరం ఆమె కూడా ఒక కామెంట్ చేశారు. ఎవరు ఉన్నారని మీ అనుమానం? ఇంకా ఈసీ కూడా దీనిపైన వివరణ అడిగింది 24 గంటల్లో రిపోర్ట్ ఇమ్మని. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధమనేటటువంటి బస్సు యాత్ర రాయలసీమ దాటుకొని ఈరోజు అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతంలోకి వచ్చినటువంటి తరుణంలో వాళ్ళు ఊహించలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో బాగా స్పందన వస్తుందిలే, మన అమరావతి అనుకునేటటువంటి ప్రాంతంలో స్పందన రాదులే అని చెప్పి అనుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి నిన్న విజయవాడ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వారధి, అంతకుముందు ఏదైతే గుంటూరు జిల్లాలో వర్షంలో కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం వెళ్ళటం, ఇవన్నీ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కణితికి కొట్టాలి అనేటటువంటి ఆలోచనతో అది ఎయిర్ గన్నా లేదంటే మీరు అన్నట్టు క్యాట్ బాల్ అనేది ఇంకా పోలీసులు అయితే నిర్ధారణకు రాలేదు, కానీ దేంతో కొట్టారనేది. సో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్గా అటాక్, అది కూడా ఒక పక్కా ప్లాన్డ్గా. ఎస్, ఈ ప్రాంతంలో అయితే మనం ఇదిగో ఎటు కరెంట్ తీసినటువంటి సమయంలో గురి చూసి కొట్టాలి అనేటటువంటి ఒక పకడ్బందీ ప్లాన్తోనే దుండగులు ఈ చర్యలు పాల్పడ్డారు. సో ఈ ఎవరు పాల్పడ్డారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు అనేది ఖచ్చితంగా పోలీసుల విచారణలో అది బయటకు వస్తుంది. ఆ రోజు చేయించినటువంటి వ్యక్తులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి నేనేమంటున్నాను, ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల ఓట్ల ద్వారా మనం గెలవాలనుకోవాలి, కానీ మనకు ప్రత్యర్థుల్ని లేకుండా చేయాలి, ఆ వ్యక్తిని లేకుండా భౌతికంగా లేకుండా చేసేస్తే మనం ఏదో గెలిచేస్తాము, అసలు ఆ వ్యక్తే ఇక్కడ లేకపోతే మనం రాజకీయాలు చేసేయచ్చు అనేటటువంటి ఆలోచనతో అది ఎవరు వెళ్ళినా కూడా ఇది ప్రజాస్వామ్యంలో
ప్రజల తీర్పు ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి తీర్పు వాళ్ళకి ఇస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఆర్థికంగా లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని క్లోజ్ చేయించాలి అనేటటువంటి దుశ్చరిత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కలిసి చేసినటువంటి కుమ్మక్కులో భాగంగా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని లేకుండా చేయాలని ఎమ్మెల్యేలను లాక్కొని రకరకాల ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు. దాని తర్వాత మీరు చూసారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సాక్షాత్తు ఏదైతే ఆ కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఇదే అవహేళన చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఖండించాడని, కానీ చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ ఏం పెట్టారు చూడండి సార్, ఇదేదో మేం చేయించుకున్నటువంటి దాడిగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి మనుషులు నిజంగా సభ్య సమాజంలో ఉండటం కరెక్టేనా? ఇట్లాంటి వత్తులు రాజకీయ నాయకులు ఈయన ఖండించినట్టుగా ముసలి కన్నీరు గాలుస్తాడు ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు. వాళ్ళ కొడుకు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలేంటి సార్, వాళ్ళు పెడుతున్నటువంటి ట్వీట్లు ఏంటి? ఎవరిమైనా దాడి జరిగితే అది ఏ లీడర్ అయినా సరే ఖండించాలి. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు సాక్షాత్తు ప్రధానమంత్రి సహా ఈ దాడిని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి గారితో సహా అంటే కోడికత్తి 2.0 అని అచ్చెన్నాయుడు ఒక కామెంట్ చేశారు. ఇది ప్లాన్డ్ గానే చేశారు. వెంటనే అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా సమావేశాలు ఎలా ఉన్నారు, ఆ ప్రాంతానికి వస్తే కరెంటు పోతుందని ప్రీ ప్లాన్డ్గానే చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి అన్న ఒక ఇన్సిడెంట్ని తెచ్చి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేశారు. ఇది కోడికత్తి 2.0 అని టీడీపీ నేతలు కామెంట్. ఆ మాటలు అంటున్న వాళ్ళే దీని వెనకాల ఉన్నారనేది క్లియర్గా అర్థం కావట్లేదా? నిజంగా ఒక ప్రత్యర్థి పార్టీగా వాళ్ళ హ్యాండ్ గన్ లేకపోతే దీంట్లో వాళ్ళు ఏమనాలి? దీన్ని ఖండిస్తున్నాం, విజయవాడ సిపి గారు ఖచ్చితంగా దీని మీద నిజాలు నిగ్గు తేల్చండి, దీని వెనకాల తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఖండించారు. ఇంకెవరున్నారా? నిష్పక్షమైన విచారణ చెప్పి బాధ్యులను కఠినంగా శిక్షించాలి, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఊరికి ట్విట్టర్ లో ఖండించారని అంటే మరి లోకేష్ ఆ విధంగా మాట్లాడితే అచ్చెన్నాయుడు ఆ విధంగా మాట్లాడి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ ఫేస్బుక్ లో వాళ్ళు పెడుతున్న పోస్టులు ఏంటి సార్? అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక దీని వెనకాల తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇదే నారా లోకేష్ గానీ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏమనాలి? విజయవాడ సిపి గారు దీని మీద నిజాలు నిగ్గు తేల్చండి, నిజాలు నిగ్గు తేల్చి దీని వెనకాల ఒకవేళ నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా అయ్యండి, దీని వెనకాల మేము లేవు, సో మా మీద దయచేసి ఆపాదించొద్దు, సో మీరు దీని మీద విచారణ చేయాలని చెప్పాల్సినటువంటి వాళ్ళు డ్రామా అనే విధంగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళు ఉన్నారనేటటువంటి భావన ఖచ్చితంగా ఎవరికైనా కలిగింది కదా. సో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కూడా దానికి క్లియర్ గా కనపడతా ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా సిపి గారిని త్వరితగతిని దీన్ని తేల్చమని, దీన్ని ఎవరుంటే వాళ్ళని పట్టుకొని శిక్షించమని మాత్రం కోరుతా ఉన్నాం. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక దీనిపైన ప్రధాని మోదీ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా కొందరు నేతలు రెస్పాండ్ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఇలాంటి ఘటనలు ఎవరిపైన కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అదే కనుక కణితి మీద తగిలుంటే వేరేగానే ఉండేది అన్నది వైద్య నిపుణులు కూడా చెప్తున్న మాట. ఇదొక ఎత్తు అయితే వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీన్ని ఖండించారు. ఘటనపైన ఈసీ నిష్పక్షమైన విచారణ జరిపించాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఖండించారు కానీ ఆయన తండ్రి లోకేష్ కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ దీని వెనక కుట్ర ఉంది, కావాలనే చేయించుకున్నారు, ఇది కోడికత్తి 2.0 అని ఈ కామెంట్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? ఇది వెంకటరెడ్డి గారు ప్రస్తావిస్తుంది. మీరు మ్యూట్లో ఉంది సార్ పుల్లారావు గారు. హలో, ఇప్పుడు మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి. అదే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో సొంతంగా అటాక్ చేయించుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అటాక్ చేయించుకుంటే లాభం ఏంటి ఆయనకి? అది కరెక్ట్ కాదు. ఇది ట్రెండ్ ఏమవుతుందంటే ఈవేళ మీ మీద నేను రాళ్ళు చెప్తే రేపు నా మీద వేస్తున్నారు. పవర్ కోసమా నా దేనికోసం? ఇది ప్రజలకి ఏంటంటే కొంచెం ఇది అలవాటు అయిపోతుంది. వైలెన్స్ కొట్టేరా అంతే కదా, తన్నేరా అంతే కదా. ఈవేళ మనకి సీసీటీవీల మీద, ఒక ప్రైవేట్ ఛానల్స్ మీద, వాట్సాప్స్ మీద, వీడియోస్ మీద విశేషమైన వైలెన్స్ చూస్తున్నాం కదా. యాక్చువల్ మర్డర్ సీన్స్ చూస్తున్నావా లేదా పంపిస్తున్నారు కదా వాళ్ళు వీళ్ళు. సో మనకి ఇలాంటిది అలవాటు అయిపోయింది. అంతే కదా అని అది అలవాటు అయిపోయింది. తప్పకుండా ఇలాంటి రిమార్క్స్ అంత మెచ్యూర్ పార్టీకి 40 years ఉన్నది కరెక్ట్ కాదు. ఈవేళ ఎవరికి జరిగినా హేట్ చూస్తున్నాం. అది బాజీ గారు కూడా విట్నెస్ అయ్యి ఆయన పార్టీ మీద కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. పర్సనల్ ఇది ఆ సోషల్ మీడియాని వాళ్ళని కంట్రోల్ చేయాలి. పోలీస్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ రోల్ ఉన్నది దీంట్లో. పుల్లారావు గారు సోషల్ మీడియాలో పెట్టింది కదా సార్, అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టారు. ఇక్కడ అఫీషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ లో అఫీషియల్ పెట్టారంటే ఇది చాలా ఇమ్మెచ్యూర్.
రెండోది పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్. రేపు అంత పెద్ద వ్యక్తి మీద చేస్తే మళ్ళాంటి వాళ్ళ మీద ఏమైనా చేయొచ్చు కదా. మనకి ఎవరున్నారు మాట్లాడటానికి? మన మీద అటాక్ స్టార్ట్ చేస్తే మన మీద, మన క్యారెక్టర్ మీద, మన ఇంటి మీద దాన్ని చేస్తే పదవి చేయలేం. ఇది అంత ఒక ముఖ్యమంత్రి నాకు ఇష్టం ఉండినా లేకపోయినా ఇది ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక వ్యక్తికి ఇవ్వాలి. అది చైల్డ్ ఇష్టమా? అది పబ్లిక్ లోకి కొద్దిగా ఆలోచించుకునే చేదైన వ్యవహారం. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండటం బెటర్. మీకు అది ఇష్టం ఉంటే తప్పకుండా అది కండెమ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేసినా, ఆ పార్టీ చేసినా సింపతి ఏం రాదు ప్రజల్లో. అది కేర్ఫుల్ గా ఒక రోజే ఒక నిర్ణయం మీద, ఒక వ్యక్తి మీద అభిప్రాయం రాదు కదా మనకి. అలా చూసిగానే ఒక అభిప్రాయం మనం ఫామ్ చేస్తాం. ఈ వ్యక్తి ఇలాంటి వాడు, లేకపోతే ఆ కంపెనీ ఇలాంటిది అని ఆ బ్రాండ్ వస్తాయి. అవును. అందువల్ల ఇది ఈవేళ ఆ తుపాకీ నా మీద కాలుస్తున్నారు, మాటల తుపాకీ, రేపు ఇంకోళ్ళ మీద కాల్చొచ్చు కదా. అవును. ఇది కండెమ్ చేయాలి. ఇది అబ్సల్యూట్లీ ఇది చాలా విచారపడి చెప్తున్నాను. అది కొంచెం తెలంగాణలో కూడా అది స్పిల్ ఓవర్ అవ్విందా, ఈ మాటల యుద్ధాలు, అది వేరే విషయం అనుకోండి. తెలుగు రాష్ట్రాల్లో మరీ అతి హేట్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అది కాదని ఎవరు అంటానికి ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. హేట్ క్యాంపెయిన్స్ అది కంట్రోల్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. అలాంటి హ్యాండిల్స్ తీసేయమని కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చేసేవారు. ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. షేక్ బాజీ గారు అదే టీడీపీ అధినేత ఖండించారు. మళ్ళీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ నేత లోకేష్ వీళ్ళందరూ దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేస్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. అలాగే మనం చూసిన పెద్దపాటి పుల్లారావు గారు కూడా ఈ ధోరణి కరెక్ట్ కాదు, ఈ ఒక ముఖ్యమంత్రి పైన ఈ స్థాయిలో అటాక్ చేస్తే ఎవరైనా కావాలని ఈ స్థాయిలో అంటే ప్రాణాపాయానికి ఛాన్స్ ఉన్న స్థాయిలో ఎవరైనా అటాక్ చేయించుకుంటారా? ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడైనా? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అవకాశాలు ఉండవు సతీష్ గారు. ఎందుకంటే వ్యక్తి మీద దాడి చేయించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారనేది సహజంగా మానవ సహజమైనటువంటి లక్షణం. ఎవరో దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు సతీష్ గారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాధ్యతలు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మెచ్యూరిటీ కూడా కొంత అవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఏమంటా అంటే ఏ వ్యక్తికైనా సరే సందర్భాన్నిస్తామా లేకపోతే సందర్భ వ్యతిరేకంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మానవతా దృక్పథంతో మనం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందండి. తను ఉద్దేశపూర్వకం చేస్తున్నారా అనేది దర్యాప్తులో బయటకు వచ్చుంటే, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారని దర్యాప్తులో బయటకు వచ్చుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మనం కేవలం ఒక వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సామాజికమైనటువంటి మన గొంతు మాట్లాడగలిగేది ఒక మాట మాత్రం, అంతే. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు వాళ్ళ మీద వాళ్ళు చేయించుకున్న ఛాన్సే లేదు కదా. ఇప్పుడు ఆయన ప్రాణాపాయాన్ని కలిగించే స్థాయిలో ఆయన దాడి చేయించుకునే వాతావరణం అసలు ఉంటుందా? ఈజ్ ఇట్ ఇమేజిన్? దర్యాప్తు మీకు ఇక్కడ ఇదే నేను చెప్తాను. ఏమంటారంటే ఒకవేళ సతీష్ గారు ఎన్నికల ప్రచారంలో తనంతట తను తన మనుషులతో రాయి పెట్టో కర్ర పెట్టో కొట్టించుకొని తెల్లారే గుడ్డ కట్టించుకొని దాన్ని ఓట్లు కట్టడం కోసం ప్రయత్నాలు చేసి, ఇవన్నీ ఏంటంటే ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో చీప్ పాలిటిక్స్ గా మారి గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో జరిగేటువంటి అవసరం. ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద జరిగేటువంటి సంఘటనని అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు, వీల్లేదు. మనం క్లియర్ అండ్ క్లారిటీకి చెప్పాలి. ఇందాక చెప్తున్నారు వారు పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఇది హేట్ క్యాంపెయిన్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ దారిద్ర్యపు భావజాలం నడుస్తూ ఉందండి. మిగతా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం, బెంగాల్లో కూడా మమతా బెనర్జీపై దాడి జరిగింది. మమతా బెనర్జీ గారి మీద జరిగినటువంటి దాడి, దాని గాయం, దాని ఎన్నికల దాకా దాన్ని మెయింటైన్ చేసినటువంటి వైనం ఇది భిన్న కోణాల్లో జరిగిందండి. దాని లెక్క అంతా ప్రశాంత్ కిషోర్ గారి లెక్కలండి. అవి పీకే గారి లెక్కల ప్రకారం జరుగుతూ ఉంటాయి. అది వేరు. అది ఎలక్షన్ ప్రక్రియలో అదొక విధానం, దాన్ని ఎంచుకుంటారు. దాని ప్రజల కోసం జరిగేటువంటిది. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు నిందితుడు దొరికాడు అనుకోండి సార్, ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతాడు, గ్యారంటీగా అనుమానమే లేదు. దీంట్లో ఎన్నికల కమిషన్ పగడ్బందీగా ఉంది కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు అడ్డగోలుగా చేసుకునేటువంటి పరిస్థితి లేదండి. ప్రజలని ఉద్రేకపరిచేటువంటి సంఘటనలుగా మారకూడదు. రెండు వైపుల నుంచి మాట్లాడేటువంటి మాటల తీరు ఏవైతే ఉందో ప్రజల్ని అనవసరమైనటువంటి పగా ప్రతీకారాలు పాటించండి అనే పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెసిఫిక్ గా చెప్పింది ఆల్రెడీ. ఖచ్చితంగా అండి, సంయమనం రెండు పార్టీల వైపు నుంచి పాటించాలి. మాటల పొదుపరితనం కావాలి. నిరసన ర్యాలీలు శాంతియుతంగానే చేయాలి, కానీ గలాటాలు గందరగోళాలు ఏమీ చేయకూడదు. ముఖ్యమంత్రికి ఇలా గాయం అయింది, ఆయన చికిత్స తీసుకున్నారు. దీని కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం అంటే ఈరోజు
షెడ్యూల్ అంటే రేపు నుంచి ఎల్లుండి నుంచి ఉంటుందా సిద్ధం యాత్ర షెడ్యూల్ అనేది ప్రకటిస్తామని పార్టీ స్పెసిఫిక్గా ఒక ప్రకటన విడుదల చేసింది. మన సమాజంలో అతి సామాన్యుడైన ఖండించదగినటువంటి అంశాలు ఇటువంటి దాడులు. దీన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదు. పరస్పర దూషణలు చేసుకొని ప్రజలను రెచ్చగొడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా ప్రజల యొక్క రక్షణ జీవితాలు కూడా ఇబ్బంది పడతాయి. దీని వల్ల రాజకీయాలకు వచ్చే లాభం సంగతి దేవుడు గాని సమాజంలో అనవసరమైనటువంటి అపోహలు ఇటువంటి రాజకీయాలకు ప్రోత్సహించేటువంటి పోకడలు పోతాయి. దయచేసి జరిగినటువంటి సంఘటనని అన్ని రాజకీయ పార్టీలు ఖండించడమే తప్ప ఇంకొక రెండో మాట మాట్లాడేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. రైట్, వెంకటరెడ్డి గారు. సార్ మళ్ళీ ఇందాకనే మేము కూడా క్లారిటీగా చెప్తా ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ సంయమనం పాటించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, ఎందుకంటే పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజానీకం ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎవరైతే ఇది చేశారో వాళ్ళని ఆల్మోస్ట్ ఒక రోజులో వాళ్ళ మీద ఏం జరిగిందనే సంఘటన మీద వివరణిమ్మని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. సో దాని వెనకాల ఎవరున్నా కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏదైతే చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కూడా ఎవరున్నా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఇంకోటి స్పష్టంగా చెప్పేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పర్టికులర్ మీడియా అండ్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించాలని ఏదైతే చేస్తా ఉన్నారో అక్కడే వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీని వెనకాల లేకపోతే, తెలుగుదేశం పార్టీ కానీ ఇది చేయించకపోతే వాళ్ళు ఖచ్చితంగా దోషులు ఎవరో పట్టి తేల్చండి, ఎస్ ఇది జరిగినటువంటి దాడిని మేము అందరం ఖండిస్తున్నాము అని చెప్పి నారా లోకేష్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు దోషులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు అని చెప్పి చెప్పాల్సినటువంటి వాళ్ళు దీన్ని ఏదో చిన్నగా తీసుకెళ్లేది, ఇదేం లేదు అసలు ఇదేం జరగలేదు అన్నట్టుగా, లేదంటే ఇదేదో డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటేనే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎస్ పక్కా ప్లాన్డ్ గా ఇది వాళ్ళే చేయించారు, బయటికి వాళ్ళ మీద వస్తున్నటువంటి తరుణంలో దీన్ని డైవర్ట్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారనేది అర్థమవుతా ఉంది. ఇందా పుల్లారావు గారు చెప్పారు ఇక్కడ హెయిట్ క్యాంపెయిన్ జరుగుతా ఉంది ఇక్కడ. ఎస్ సార్, ఎందుకంటే ఒక వ్యక్తి మీద నిజంగా మూకుమ్మడిగా దాడి రాజకీయ పార్టీలు కొంతమంది కుటుంబ సభ్యులను వాళ్ళు వెంట పెట్టుకొని వాళ్ళ చేత దాడులు చేస్తున్నారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని తక్కువ చేసే కార్యక్రమాలు ఎన్ని ఒక హెడ్ క్యాంపెయిన్ గా చేసి కూడా పాల్పడుతున్నారు కాదు. అంటే ఈ తరహా దాడులు, ఈ తరహా రాజకీయాలు మిగతా చాలా రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. అది కరెక్ట్ కాదు, బట్ ఇట్స్ అన్వాంటెడ్ అది సిచ్యువేషన్స్ అవి, కానీ అది కరెక్ట్ కాదు. కానీ ఈ విధంగా భౌతిక దాడులు దిగడం అనేది మాత్రం అందరూ చాలా గట్టిగా ఖండించాలి. ఎందుకంటే రెప్పపాటున ఏదైనా జరగడానికి జరిగే వాతావరణం ఉంటే దాని ఇంపాక్ట్స్ చాలా హెవీగా ఉండే వాతావరణం. ఆయన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అది కంటికి పైన తగిలినప్పుడు అంత గాయమైందంటే కణితికి కానీ తగిలి ఉంటే ఏమయ్యేది అన్నది అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ప్రస్తుతం లైవ్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, నిన్నటి జరిగిన దాడిపై మీ స్పందన ఏంటి సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నేనైనా మీరైనా ఎవరైనా రెండు రకాలుగా స్పందించే అవకాశం అనేది దారుణమైనటువంటి ఘటన. ప్రజాస్వామ్యంలో ఈవెన్ మామూలు నాగరిక సమాజంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమాత్రం సహించరానటువంటి, అందులో ముఖ్యమంత్రి చాలా జయప్రదంగా తన యాత్ర పూర్తి చేసుకున్నాడు. దాదాపుగా నేను ఉదయం కూడా మంగళగిరిలో మాట్లాడారు. అటువంటిప్పుడు అంతా ఈ రాయి తగిలిన తీరు ఇదంతా చూస్తే పెద్ద ప్రమాదం తప్పిపోయింది అని అనక తప్పదు. ఎందుకంటే అది కింద తగిలితే కన్నుపోతుంది, ఇంకొంచెం పైన తగిలితే తలకు దెబ్బ తగులుతుంది, గాయం అవుతుంది. అంత భద్రత ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అలా జరిగిందంటే ఏదో పకడ్బందీగా దాడి చేశారు అనేది నిస్సందేహం. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అందులో వైసీపీ వాడు వెంటనే స్పందించి ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే అందులో ఎన్నికల సంఘం ప్రతిదీ నిష్పక్షపాతంగా జరగాలి, అధికారులు మార్చి ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటప్పుడు ఈ ఘటన జరగడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం దీన్ని ఇట్లాంటి వాటి వల్ల ఉద్రిక్తం అవుతుంది, కలుషితం అవుతుంది. నేను నిన్న రాత్రి చూసిన తర్వాత అప్పుడు కండెమ్ చేస్తూ వీడియో చేశాను. అది జరిగిందో లేదో అప్పటికి వెంటనే 100 మంది సానుభూతి తెలియజేస్తుంటే ఇంకోవైపు నుంచి ఇదంతా బూటకం, నాటకం, ఇదంతా కోడికత్తి వ్యవహారం అని కామెంట్స్. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలే. ఇంతకుముందు మళ్ళీ అప్పుడు విశాఖ ఘటనప్పుడు అలాగే అది చేశారు, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు డీటెయిల్స్ తర్వాత తెలిసాల్సి వస్తుంది. కానీ అసలు జరిగింది ఘోరం. ఎప్పుడైనా
కోరిక కూడా పెద్దలు 5 మందికి వేశారండి అని కోరుకుంటాడా? అవును. ఎందుకంటే కోడికత్తిలో అన్నా ఏదైనా పథకం ప్రకారం అంటే ఏమన్నా అవకాశం ఉందేమో కానీ ఈ రాయి ఎవరు విసిరించుకోరు. రాయి ఒకటి కాదు కదా, పక్కడి తగిలింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది, అందుకే సీఎం తగిలి ఆయనకి తగిలింది. ఇదంతా పథకం ప్రకారం అంటే ఇంకా దేన్నైనా అనొచ్చు. పథకం ప్రకారం వీళ్ళైనా అవసరాలు చేయరా అంటే పథకం ప్రకారం చేయడం అనేది ఆ మాట వాడదలుచుకుంటే ఒకరికే వాడాలి, రెండో వాళ్ళకు ఉండదు. ఓకే. కాబట్టి ఇది సమస్య తెలుగుదేశం అనే కోణం నుంచి మాత్రం ఏం చూడటం, వీళ్ళు ముందే అనడం పొరపాటు కట్టే అది ఆవేశంలో ఎవరైనా అంటారు వెంటనే. చంద్రబాబు ఖండించారు ఈ ఘటననే, చంద్రబాబు ఖండించారు. ఈసీ నిష్పాక్షమైన విచారణ జరగాలన్నారు. ఆయన నిష్పక్షపాత విచారణ అనే దానికి స్ట్రెస్ ఇచ్చారు. ముందు జరిగింది ముఖ్యమంత్రి ఇదనేది ఇక్కడ సమస్య కదా. అప్పటికి ప్రధాని మోదీ ఖండించారు. అచ్చెన్నాయుడు పెద్ద డ్రామా, దీని వెనక కుట్ర ఉంది, ప్రీ ప్లాన్డ్ గానే కరెంట్ ఆపించుకున్నారు. అంబటి రాంబాబు పేరు నాని మీడియా సమావేశాలకు సంబంధించి రెడీగా పెట్టుకున్నారు ఘటన జరగడానికి ముందే. ఈ తరహా వ్యాఖ్యలు కొన్ని చేశారు ఆయన. ఇవన్నీ ఇలాంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు అంబటి, ఇప్పుడు ఉదాహరణకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కడి నుంచి మార్చడం, అంత దూరం కారులో తేవడం కుట్ర తప్పు అని ఖండించడం లేదు అందరము. మరి ఖండించడం విలువలు ఒకటే విధంగా ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో. ఇంకా షర్మిల ఖండించారు, చెల్లెలు మంచిదే. ఇది డ్రామా, ఇది గనక కావాలని చేసి ఉంటే విచారణ జరపాలి. కావాలని కాకుండా రాయి అనేది పైనుంచి బస్సులకు వచ్చి తగ్గే అవకాశం ఉంటుందా? కాబట్టి ఖండించడంలో ఈ శేషభిషలు ముందు వెనకాల ఆలోచన అవసరం. ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఒకటి సతీష్, ఇప్పుడు మా మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు, మాకు సంబంధం లేదు, మేము కూడా ఖండిస్తున్నామని చెప్పడం వేరే విషయం. కానీ మొత్తం డ్రామా అని కొట్టిపడేయడం ద్వారా లేకపోతే ఇంకేదేదో గుర్తు చేయడం ద్వారా అనవసరంగా దీన్ని పెంచుకోవడమే. ఓకే. ఇప్పుడు సతీష్ ను అనవసరంగా అంటే సతీష్ కు ఖండించే హక్కు ఉంటుంది. కానీ సతీష్ ఖండించడం కాకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇదంతా నాటకం అంటే మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేవన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు బ్లేడ్లతో నా మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పారు. అది అవకాశం ఉంది అని చెప్తే దాన్ని ముందే జాగ్రత్త తీసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ కైనా జగన్ కైనా ఎవరికైనా ఒకటే సూత్రం కదా. అవును. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యము అసహనం పెరిగిపోతుంది సార్. అది చాలా ముఖ్యమైనది. ఈ అసహనాన్ని అరికట్టకపోతే, అసహనం అనేది ఘటన జరిగిన తర్వాత వస్తున్న రియాక్షన్స్ లో కూడా కనిపిస్తుంది. దీన్ని కనుక అరికట్టకపోతే పార్టీకి బాధ్యతగా ఎన్నికల ప్రచారం ఉద్రిక్తంగా మారిపోతుంది. విజయవాడకు అలాంటి గతంలో జరిగిన ఘటనలు కూడా మనకు ఆందోళన కలిగిస్తాయి. ఉద్రిక్తత ఒకసారి పెరిగితే ఎవరు థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.